మమ్మీ నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ చేయవా ప్లీజ్? హే గాయ్స్, సో మా బాబు కోరిక మేరకు ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా ఎలా చేయాలో చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ నేను ఇక్కడ పావు లీటర్ పాల కంటే కొంచెం ఎక్కువ పాలు తీసుకొని అందులో నుండి కొన్ని పాలు సపరేట్ చేసి ఇలా కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని అలా బాయిల్ అవుతున్న మిల్క్లో కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు వేసుకొని పావు లీటర్ అయ్యేంత వరకు మరగబెట్టుకున్నాను. సో ఇక్కడ షుగర్ ప్లేస్లో నేను డేట్స్ అండ్ హనీ యూజ్ చేస్తున్నాను. డేట్స్ని ఒక 30 మినిట్స్ సోక్ చేసి ఇలా సీడ్స్ని సపరేట్ చేసిన తర్వాత ఇలా మ్యాంగోస్ని చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా డేట్స్ని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని అది మంచిగా పేస్ట్ లాగా అయిన తర్వాత అందులోకి మ్యాంగో పీసెస్ వేసుకొని ఇలా జ్యూస్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టండి. నెక్స్ట్ అందులో ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇందాక కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాలను యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఇంకొంచెం స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేసి హనీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 8 to 9 hours ఆర్ ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత మన మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఒక చిన్న టిప్, డేట్స్ సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కండెన్స్ మిల్క్ని కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే అది మంచి పేస్ట్ లాగా అవుతుంది. అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా మొత్తం చల్లారిన తర్వాతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, 9 hours తర్వాత చక్కగా టేస్టీ అండ్ హెల్తీ హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్, బాయ్ బాయ్.